అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఇప్పటివరకు నేను జేఈఈ మెయిన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ మ్యాథమెటిక్స్ నుంచి, కెమిస్ట్రీ నుంచి మీకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి ఏ ఏ చాప్టర్స్ నుంచి ఏ ఏ టాపిక్స్ వస్తాయి, దానికి వెయిటేజ్ ఎంత ఉంటుంది, ఆ వెయిటేజ్కి సంబంధించి మనము ఏ విధంగా ప్రిపేర్ కావాలనే విషయాల్ని నేను డీటెయిల్డ్గా మ్యాథ్స్కి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది, కెమిస్ట్రీకి సంబంధించి మరొక వీడియో చేయడం జరిగింది. అంటే ఈ రెండు వీడియోస్ ద్వారా మీరు మన స్టూడెంట్స్ ఈజీగా, అంటే తక్కువ టైం ఉంది కాబట్టి, మనకి ఇంకా 34 డేసే ఉంది కాబట్టి 34 డేస్లో మనం ఇంపార్టెంట్ చాప్టర్స్ మీద మరియు ఇంపార్టెంట్ చాప్టర్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మనము ఎక్కువ స్కోర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తున్నాను. ఈరోజు ఫిజిక్స్ గురించి ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఫిజిక్స్కి సంబంధించి 10 ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయండి. అందులో ఒకటి మోడర్న్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. 4 into 4 మార్క్స్, 16 మార్క్స్ ఒక మోడర్న్ ఫిజిక్స్ నుంచే మనము గెయిన్ చేయొచ్చు. రెండోది కరెంట్ ఎలక్ట్రిసిటీ, దీని నుంచి 2 మార్క్స్. ఎలక్ట్రోస్టాటిక్ నుంచి స్టాటిక్స్ నుంచి 2 మార్క్స్, 2 క్వశ్చన్స్. అండ్ కేటీజీ అండ్ థెర్మోడైనమిక్స్ నుంచి 2 క్వశ్చన్స్. ఈఎం వేవ్స్ నుంచి 1 క్వశ్చన్. సెమీ కండక్టర్స్ నుంచి 1 క్వశ్చన్. యూనిట్స్ అండ్ డైమెన్షన్ అండ్ వెక్టార్స్ నుంచి 1 క్వశ్చన్. అండ్ గ్రావిటేషన్ అండ్ కైనమెటిక్స్ నుంచి 2 క్వశ్చన్స్. అలాగే వేవ్స్ అండ్ ఆప్టిక్స్ నుంచి 1 క్వశ్చన్. అండ్ మ్యాగ్నెటిజం నుంచి 2 క్వశ్చన్స్. అంటే 10 చాప్టర్స్. ఈ 10 చాప్టర్స్ మనం కానీ బాగా ప్రిపేర్ అయితే ఇక్కడ ఉన్నటువంటి 18 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు. 18 into 4 72 మార్క్స్. అవుట్ ఆఫ్ 100లో 72 మార్క్స్ మనం గెయిన్ చేసామంటే మన పర్సంటేజ్ నియర్లీ 98-99% వస్తుంది. అంతేకాదండి, ఈ యొక్క చాప్టర్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అన్నది మనం మాట్లాడదాం. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? మోడర్న్ ఫిజిక్స్లో డి బ్రోగ్లీ వేవ్ లెంత్, ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ టాపిక్స్ని మనం చాలా డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఫోటో ఎలక్ట్రిక్ అండ్ ఎఫెక్ట్ అండ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ మూడు టాపిక్స్ని కూడా మనం కొంచెం బాగా డెప్త్గా ప్రిపేర్ అయితే ఇక్కడ మోడర్న్ ఫిజిక్స్కి సంబంధించి 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. 4 16 మార్కులు, 16 మార్కులు మనం చేయొచ్చు. అలాగే ఇక్కడ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్కి సంబంధించి నాతో పాటు లాస్ట్ టైం జేఈ అడ్వాన్స్ రాసిన స్టూడెంట్ ఉన్నారు. దీని మీద తన అనాలిసిస్ చెప్తారు. ఎస్ సార్, ఇక్కడ ఈ క్వశ్చన్లో f = ax² + bt పవర్ 1/2 ఇచ్చారు. x అంటే డిస్టెన్స్, t అంటే టైం. మనం ఇక్కడ f = ax² + bt పవర్ 1/2 అంటే ax² యొక్క యూనిట్స్, bt పవర్ 1/2 యొక్క యూనిట్స్ ఈక్వల్గా ఉన్నప్పుడే మనం యాడ్ చేయగలుగుతాం. అంటే సేమ్ డైమెన్షన్స్ ఉండాలి. ఈ రెండింటిని యాడ్ చేయడం ఒక యూనిట్ కాబట్టి ఆ యూనిట్ అనేది ఫోర్స్ యూనిట్తో మనం ఈక్వల్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనం జస్ట్ ax² యూనిట్స్ని f యూనిట్స్తో ఈక్వల్ చేస్తాం. అంటే MLTలో రాసుకొని మనం చేస్తాం. దాన్ని బట్టి ఇక్కడ ఏ వస్తుంది, b వస్తుంది. బి డైమెన్షన్ స్క్వేర్ చేస్తాం, బై ఏతో చేస్తే మనకు ఆప్షన్స్ అనేవి MLTలో ఉంటాయి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇలాంటి ప్రిపరేషన్ మనం ఈ విధంగా మన స్టూడెంట్స్ చేసేలాగా మన పేరెంట్స్ అండ్ వాళ్ళకు ఉన్నటువంటి లెక్చరర్స్ మనం చేయగలిగితే మంచి స్కోర్ చేయగలుగుతాడు మన స్టూడెంటు. తర్వాత జేఈఈ మెయిన్స్లో ఫిజిక్స్లో 99% సాధించడం ఈజీ. అలాగే మనము NLM అండ్ వర్క్ పవర్ ఎనర్జీ అనేటువంటి చాప్టర్స్ నుంచి మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే గ్రావిటేషన్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, థెర్మోడైనమిక్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ స్క్రీన్ షాట్ ద్వారా మీరు ఈ చాప్టర్స్లో ఉన్నటువంటి టాపిక్స్ని మీరు డెప్త్గా ప్రిపేర్ కండి. దాని ద్వారా మంచి స్కోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇక్కడ మ్యాగ్నెటిజం గురించి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద కరెంట్ క్యారీ షేప్స్, ఇది ఇంపార్టెంట్ టాపిక్సే. ఫోర్స్ అండ్ టోక్యో ఆన్ కరెంట్ క్యారీ కండక్టర్స్, ఇది కూడా ఇంపార్టెంట్ టాపికే. ఈ టాపిక్స్ గురించి కూడా మనం చూడొచ్చు. అలాగే మనము రేస్ ఆప్టిక్స్ గురించి కూడా మనతో ఉన్నటువంటి లాస్ట్ టైం అటెండ్ చేసినటువంటి స్టూడెంట్తో మాట్లాడదాం. సెమీ కండక్టర్స్ అనేది కూడా ఒక ఈజియెస్ట్ టాపిక్ అండ్ పక్కాగా వచ్చే క్వశ్చన్ లాజిక్ గేట్స్ నుంచి వస్తుంది మ్యాక్సిమం. మనం చూస్తున్న ఇక్కడ లాజిక్ గేట్స్ అనేది మనకి రాకపోయినా ఏ అనేది 1, బి అనేది 0 అనేది చూసారు నెక్స్ట్ క్వశ్చన్లో ఎలాగా ఇచ్చాడో.
మనం అలా తీసుకొని లాస్ట్ y అనే అవుట్‌పుట్ వచ్చినప్పుడు ఏమొస్తుందో చూసుకొని, ఆ ట్రూత్ టేబుల్ అనేది ఏ గేట్‌కి సూటబుల్ అవుతుందో చూసుకొని దాన్ని బట్టి కూడా ఆప్షన్ పెట్టొచ్చు ముందు క్వెషన్‌ది. ఈ క్వెషన్‌ది అయితే డైరెక్ట్‌గా వాడే అలాగ ఇచ్చేసాడు కాబట్టి ఏ అనేది, బి అనేది పెట్టుకొని సాల్వ్ చేసుకొని లాజిక్ గేట్ అనేది బూలియన్ ఈక్వేషన్ రాసుకొని y యొక్క y అవుట్‌పుట్ బట్టి మనం ఇక్కడ ఏ ట్రూత్ టేబుల్ కరెక్ట్ అయితే ఆ ట్రూత్ టేబుల్‌ని చూస్ చేసుకోవాలి. అంతే. చాలా సింపుల్‌గా వచ్చే క్వెషన్స్ సెమీకండక్టర్స్ నుంచి వస్తాయి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రైట్, మంచి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇది లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఆ స్టూడెంట్ది. దాన్ని బట్టి మనము మన పిల్లలు ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఇలా ప్రిపేర్ అయినప్పుడు ఫిజిక్స్లో ఈజీగా మనం స్కోర్ చేయొచ్చండి, మంచి స్కోర్ చేయొచ్చు. అలాగే వేవ్ ఆప్టిక్స్ గురించి కూడా మనం ఒక ఇంపార్టెంట్ ఇదిగా చూడొచ్చు. దీనిలో కూడా యంగ్స్ అండ్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ కూడా ఒక ఇంపార్టెంట్ చాప్టరు. మరి ఇవన్నీ కూడా మనము ప్రిపేర్ అవ్వడం ఒక ఎత్తు అయితే ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు గత 2 వీడియోస్లో కూడా చెప్పాను, ఎంటీజీ వాళ్ళది మంచి బుక్ ఉంది. ఈ బుక్లో మనము ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ మనము ఎలాగున్నాయో క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయగలిగితే ప్రజెంట్ రాబోయే క్వశ్చన్స్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. తద్వారా మనము ఫిజిక్స్లో 25 క్వశ్చన్స్కి మినిమం 20 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ కానీ మనం చేయగలిగితే 15 క్వశ్చన్స్ మనం గ్యారంటీగా చేయొచ్చు. ఇంకా కొంచెం డెప్త్గా ప్రిపేర్ అయితే 20 క్వశ్చన్స్ వరకు వెళ్ళొచ్చు. 20 క్వశ్చన్స్ చేస్తే ఈచ్ క్వశ్చన్స్ ఫోర్ 2, 4, 8, 80 మార్కులు తెచ్చుకోవచ్చు. 99% ఈజీగా మన స్టూడెంట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం డెప్త్గా ప్రిపేర్ అవుతారని కోరుకుంటూ, గత మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఈసారి ఫిజిక్స్ నేను డీటెయిల్డ్ చాప్టర్స్ ఏంటి ఇంపార్టెంట్ చాప్టర్స్ చెప్పాను. తర్వాత ఇంపార్టెంట్ ఏది